ఆనందపడండి. నీ లవరా, మీ అక్క, నీ చెల్లె కాదు కదా, చూసేవాడు చూడండి, చూడని వాళ్ళు వెళ్ళిపోండి అంతే. వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న తర్వాత తనుజ అందరినీ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకు ఎక్కడ టార్గెట్ చేసినట్టు ఏం కనపడతలేదే. కానీ నిన్న సంజన గారు కూడా మొన్నటి వరకు కళ్యాణ్ తోటి ఇప్పుడు నిఖిల్ తోటి ఉంటున్నావు అని చెప్పి అనింది. అది వాళ్ళ ఇష్టం, ఎవరితో ఉండాలన్నది మనం చెప్పకూడదు. అది మనసాతి ఎవరు కనిపిస్తే వాళ్ళకి. ఇప్పుడు ఒక లవర్ని నువ్వు జీవితాంతం ఉంచుకోవుగా, అది అంతే రైట్. ఇంకా అది మన హిస్టరీ ఉంటుంది, పెద్ద హిస్టరీ ఉంటుంది నాకైతే. భయం కాదు, ఆమె అంటే ఒక ఆపరేషను. ఆమె గుర్తొచ్చేది ఆమె పేరు ఎత్తితేనే ఒక గొడవ. మాధురి అన్న పేరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఒక ఆపరేషన్, ఒక గొడవ మొదలయ్యిద్ది. సో ఆమె జోలికి వెళ్తలేదని కాదు, అది ఒక గేమ్. అది ఆమె గురించి ఆమె భయపడుతున్నారా, వీళ్ళు భయపడుతున్నారా లేదు. బిగ్ బాస్ అన్నది ఒక ఫ్యామిలీ లెక్కను చూడాలి కాబట్టి అందరు కలిసిమెలిసి. ఇప్పుడు తగ్గిందిలే, నాగార్జున గారు చెప్పారుగా. సో శ్రీనివాసరావు గారు కూడా లోపలికి వస్తారని టాక్ అయితే వినపడుతుంది. అంటే ఆమె కొంచెం గ్యాప్ వచ్చింది, బాగా దూరం లోపలికి వెళ్ళిపోవటం వల్ల మాట్లాడటం అండర్స్టాండ్ కొంచెం కుదరట్లేదు. సో మాట్లాడటానికి లోపలికి అయితే వస్తున్నట్టు టాక్ అయితే వినపడుతుంది. అదే ఏమన్నా వేసుకుంటారు కామెంట్స్లో. ఇప్పుడు ఎవరంటే ఇష్టం బిగ్ బాస్? నాకు అందరూ ఇష్టమే, అందరి కోసమే మాట్లాడుతున్నా, ఒకరి గురించి ఏం మాట్లాడతలేదే. ఇంకా నేనేం చెప్తాను, నాకు ఫ్రెండా లేకపోతే చెల్లా చెప్పడానికి? బాగానే ఉంది, ఆ అయిపోయి కావాలి జనాలకి. ఎందుకంటే ఆ తిట్టుకోవడం, ఆ కొట్టుకోవడం, ఆ తిట్లు, ఆ గొడవ, ఆ లవ్ అయ్యే కావాలి. బాగానే ఉంది, అందరు దొంగలే అందరూ. అందరికీ సూట్ అయింది. ఒరిజినల్ గెటప్ ఇచ్చారు నాగార్జున గారు. ఇంకా అంటే ఫ్యాను కరెంట్ పోయింది అక్కడ, కరెంట్ వచ్చాక దుమ్ము పైకి లేసిద్ది రైట్. ఇంకా అందరూ అవుతారు. ఎంచుకోవడం అంటే బెటర్ ఆప్షన్ నాకు ఇంక ఎవరు కనపడలా. చెత్తే, బిగ్ బాస్ సీజన్ అయినా చెత్త. నాకు అర్థం కాల. నాకు అలా ఏం అనిపించలేదు భయ్యా. నీకు ఎందుకు అనిపించింది? అదేం లేదు, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అంటే అందరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఒకరినొకరిని తొక్కుకుంటూ వెళ్ళి కప్పు కొట్టుకోవడమే సీజన్ 9. అంతకు మించబ్బా. నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, తొక్కుంటూ చచ్చిపోండి, కప్పు ఎవరికొస్తుందో తెలియదు అన్నట్టే పెట్టారు అది. ఇంకా బర్నీ గారిని టాప్ 5 లో పంపించేశాడు. నెక్స్ట్ తనుజ మీద కూడా ఏదైనా పవర్ అసరాలు వాడచ్చు అంటారా? మరి ఎవరి మీద వాడతారు ఏంటన్నది మన చేతిలో లేదు. అప్పుడు మైండ్లోకి ఎవరు కన్ను పడిందో వాళ్ళు వాడేస్తారు అంతే. అదే సీజన్ 9. సో సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారండి? ఈసారి కమెడియన్ విన్ అయ్యే ఛాన్స్ చెప్పలేము. ఆల్రెడీ ప్రోమోల్లో ఫోటోలు అన్నీ ట్రోల్ చేసేస్తున్నారు కప్పు ఆయనకే అని, నాగార్జున గారు చేతమ్మటి ఇచ్చేసినట్టుగా. చెప్పలేం బై లక్, ఎందుకంటే ఆయన కెప్టెన్ కొట్టాడు కాబట్టి ఎక్కడ కూడా దొరకట్లా. స్టెప్ బై స్టెప్ చాలా మంచిగా ఆడుతున్నాడు. మాట్లాడే విధానం కానీ, ఆయన ఆడే విధానం కానీ చాలా మంచిగా ఆడుతున్నాడు. నిజంగా అంత టాలెంట్ పర్సన్ అయితే అనుకోవాలా, చాలా బెటర్గా ఉన్నాడు ఆయన ఒక్కడు. అంటే ఎందుకు అవుతున్నాడు అంటే మొన్నటి దాకా మెత్తగా ఉన్నాడు అబ్బా. పాము పడుకుంది, ఇప్పుడు లేచింది, పడగిప్పింది. ఇక రాను బొంబాయికి రాను సాంగ్ లాగా అయిపు ఎత్తుకుంటాడు. అది మన చేతిలో లేదు. నాగార్జున గారు ఎలుకలు మెరుకులు పెట్టేస్తున్నాడు, పాములు మెలుకలు లాగా. నాకెవరు లేదు. అరే నాకేం శత్రువులు ఉన్నారా ఏంది? నాకెందుకుంటారు? నేను